అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. 3 సంవత్సరాల పాటు వృద్ధాప్య పెన్షన్ ఆగిపోవడంతో ఆదివాసీ గిరిజన అవస్థలు. రెక్కాడితే గానీ డొక్కాని గిరిజన ప్రాంతంలో వృద్ధాప్యంలో ఉన్న గిరిజన మహిళల కష్టాలు. శ్రమించి బతుకు కొనసాగిద్దామన్న పైగా పండు ముసలివాళ్ళు. శ్రమదానం చేసి తమ జీవనం కొనసాగించడానికి శక్తి చాలదు అంటున్న వృద్ధులు. దీనికి సంబంధించి స్థానికులు ఇచ్చిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంతాడపల్లి పంచాయతీ సపిపుట్టు గ్రామానికి చెందిన 6గురికి 3 సంవత్సరాల నుంచి వృద్ధాప్య పెన్షన్ ఆగిపోయిందని బాధితులు తెలిపారు. మర్రిబుట్టులి ఆలూరు జిల్లా పాడేరు మండలం వంతాడపల్లి పంచాయతీ సపిపుట్టు గ్రామం 2250 రూపాయలు ఉండిని అప్పుడు పెన్షన్ ఇచ్చినారు. అప్పుడు నుంచే తీసేసినారు. భూమి లాభం లేని భూమి మాకే ఉన్నది. మెట్టు భూమి, సాగుబడి లేదు, పొలం బొడ్డ లేదు. కాని కర్మాలు మేము డిప్ప రైస్ కూడా తీసేసినారు, కార్డు కూడా తీసేసినారు. అందు గురించి మేము కాని కర్మలు బతికితుంది. పిల్ల జిల్లా కన్ను చూడక, సైజు సాలక, కాళ్ళు సాలక మాకే భూమి ఉన్నదంటే భూమి ఏం భూమి అది బండరాయి భూమి అది శని ఉంటుంది. శని అది ఇరుకు కొరకు లాంటిది, రాజు ఉంటుంది, రంప ఉంటుంది. అక్కడ పంట పండదు, వేసం పండదు. మాకు ఏం ఆదాయం లేదు. భూమి పట్టా పుస్తకంలో భూమి ఎక్కువగా ఉండడం వల్ల పింఛన్ నిలుపుదల చేశారని వారు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఏది ఏమైనా వృద్ధాప్య పెన్షన్ ఆపేయడం చాలా బాధాకరమని గ్రామస్తులు చెబుతున్నారు. వారు కూలీ చేసి జీవనం కొనసాగించాలన్న వయసు సహకరించడం లేదని ఆవేదన వెల్లబుచ్చుతున్నారు. అమ్మ ఒడి, రైతు భరోసా, రేషన్ కార్డు కూడా తీసేశారని తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నారు. కావున అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. నేను పాంకృష్ణ. నాకే ఎందుకు పెన్షన్ తీసేశారు. వయసు 70 సంవత్సరం అయింది. తీసేసి 2000 అప్పుడు ఇస్తానన్నారు. 2200 అప్పుడు తీసేశారు. భూమి ఉన్నదని తీసేశారు. అన్నీ ఉన్నదని తీసేస్తే నేను కాళ్ళు పీకులు వస్తానది చాలలేను నడక. మరి ఎందుకు తీసేశారో నాకు తెలియదు. భూమి ఉన్నా తీసేశారు కదా, భూమి ఉన్న వాళ్ళు కూడా ఇస్తా అన్నారు. నాకెందుకు తీసేశారు అని నా బాధలో నేను ఉన్నాను. మా అమ్మగారికి పెన్షన్ కూడా తీసేశారు. అలాగే మాకు రేషన్ కార్డు కూడా లేదు, ల్యాండ్ ఎక్కువ ఉన్నదనేసి. మాకు అమ్మఒడి, రైతు భరోసా అన్ని తీసేశారు. అలాంటిది మొత్తం చేసినప్పుడు భూమి ల్యాండ్ అంటే ఎక్కువ ఉందనేసి ఈ ల్యాండ్ అన్ని తీసినప్పుడు రేషన్ కార్డు కూడా అన్ని లేనప్పుడు మనకి పేరు మరి చిత్రం మేమేమి తప్పు చేస్తే మా పెన్షన్ తీసేసినారు. మా సాల్ అన్నప్పుడు కళ్ళు రాదు, చెయ్యి రాదు, పని చేస్తాము అంతే. కూలికి వెళ్తాము అంతే. ఎలా కూలి వెళ్తాము? చాలితే కదా కూలి వెళ్ళి బతుకుతాము. ఎవరి దగ్గరైనా మాకు కూలి వెళ్ళడము, చెయ్యి కాళ్ళు రాదు, పైకి వెళ్ళడం రాదు, ఎక్కడ వెళ్ళడం రాదు. కొడుకులంతా ఒప్పుకోరు. కొడుకులు పుట్టినారు. నీకు పెన్షన్ డబ్బు తీసేసినారు. వెళ్ళి నీకు ఎక్కడ ఉన్నది దిక్కు, అటు వెళ్ళిపో అంటున్నారు. మా బతుకు ఎలాంటిది? మా గొర్రె ఎలా చేస్తాము? చేస్తే కదా దల్లేస్తారు. జీవు పోకుండా ఉంటేమి. భూమి ఉన్నది, భూమికి ఏమి చేస్తాము? ఇంటికి కొడుకులు ఒప్పుకుంటే కదా. కొడుకులు వెళ్ళిపో అమ్మ, నీకేమి ఉన్నది అంటుంటే అప్పుడు నీకు పెన్షన్ తీసేసినారు, ఎలా బతుకుతావు,
ఇలాగా ఏమి చేస్తావు అని కొడుకులు తిడుతుంటే కోడలు తిడుతుంటే ఇలా మేము బతుకుతాము. అందరికీ దేశం ఇచ్చేస్తుంటారు పెన్షన్లు, మాకు తీసేసినారు చాలా బుడ్డీలకి. మాకు ఇలాగా అందరికి ఇచ్చుకొని అందరికైనా ఇవ్వకపోతే కదా, భూమి ఉన్నది భూమి ఉన్న వరకు డబ్బులు ఇచ్చేస్తున్నారు, మాకు భూమి లేని వరకు తీసేసినారు కదా. నా పేరు మరిపూలమే. నాకే పెన్షన్ తీసేసినారు. నేను ముండ మనిషి, నేను ఏళ్ళకి బతుకుతాను. కొడుకులు కూడా నాకు చూడారు, కోడలు చూడారు. నేను పని చేస్తాను, పని చేయలేను. కర్ర తెంచుకుంటే కర్ర తిక్కుకోవడానికి చాలాను, గడ్డ నీళ్ళు కూడా ముయ్యడం చాలాను. నేను పని అంతే చేస్తానంటే కాళ్ళు రాదు, చెయ్యి రాదు, ఏమి రాదు. ఎక్కడికి గంజి నీళ్ళు ఎక్కడికి మేము తాగుతాను. మా కాళ్ళకి తీసేస్తే ఎక్కడ బతుకుతాము? చాలని వారు. నేను ముండ మనిషి కదా, నేను ముండ పెన్షన్ ఇస్తా కదా. ముండ పెన్షన్ కూడా ఇవ్వకుండా అది తీసేసినారు. మాకే పెన్షన్ తీసినాగా ఓటు హక్కు కూడా తీసేయు. మేము ముసలివారు కదా, మేము నడక కూడా చాలా. మాకే పెన్షన్ తీసి 6 మనుషులు కదా, మీకే తీసేస్తారు కదా. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.